విశ్వనగరం బాటలో దూసుకెళ్తున్న ఐటీ హబ్కు కేర్ ఆఫ్గా మారిన హైదరాబాద్లో ఆ ఒక్కటి మాత్రం మారడం లేదు. మురుగు, వరద నీరు సాఫీగా వెళ్లే దారి లేక భాగ్యనగరం కంపు కొడుతూ ఉంది. కొన్ని రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా బస్తీలను మురుగు, వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆయా బస్తీల వాసులు రోగాల బారిన పడుతున్నారు. వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితికి పరిష్కారమైతే దొరకడం లేదు. ఇంతకీ హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ దారుణ దుస్థితికి కారణమేంటో తెలుసా? నాలాలు విస్తరించకపోవడం, స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతోనే ఇలా జరుగుతుందా? ఇది తెలియాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. 1980లో హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకుంది. చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనికి పరిష్కారంగా ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సిటీలో సీవరేజీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగానే నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని బయటకు తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు 5 రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైప్ లైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్ తో నిర్మాణాలైతే చేశారు. అయితే అప్పటికి ఇప్పటికీ సిటీ జనాభా 20 రెట్లు పెరిగింది. అయినా పాతకాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, కెపాసిటీ సరిపోకపోవడంతో మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నాయి. నిజానికి నిజాం కాలం నాటి పైప్ లైన్లను రీస్టోర్ చేసేలా ఏ ప్రాంతాల్లో ఏ పనులు చేపట్టాలి అనేది జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది. దశల వారీగా సీవరేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా 2008లో అధికారులు పనులు మొదలుపెట్టారు. అందులో భాగంగా దాదాపు 400 కోట్ల రూపాయల అంచనాలతో సీవరేజీ పనులైతే చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలేశారు. నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంతో చేతులెత్తేశారు. దీంతో సీవరేజీ నిర్వహణ దారుణంగా మారిపోయింది. ఏ గల్లీలో చూసినా డ్రైనేజీ నీళ్లు పారుతూనే ఉన్నాయి. మ్యాన్ హోల్లను క్లీన్ చేసేందుకు జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తున్నా పెద్దగా ఫలితమైతే ఉండడం లేదు. ఇటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు తాత్కాలిక రిపేర్లతో చేతులు దులిపేసుకుంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే హైదరాబాద్లో చినుకు పడిన ప్రతిసారి అందరూ నరకం అనుభవించాల్సిందే.